ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. అక్కడి లిక్కర్ దందాకు తెలంగాణలో లింకులు బయటపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహిస్తుంది. సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు చేస్తుంది. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు తెలుస్తోంది. 12 బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు. వరుణ్ చాణక్య నగదు దాచినట్టు అంగీకరించారు. 12 బాక్సుల్లోని 11 కోట్లు సీజ్ చేసింది సిట్. 2024 జూన్లో నగదు దాచినట్టు అధికారులు తెలిపారు. ప్రొపరేటర్ బాలరెడ్డి పేరుతో సులోచన ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ ఈ గెస్ట్ హౌస్ సంబంధించి మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇందులోనే ఈ ఉదయం చేరుకున్న ఈ సిట్ అధికారులందరూ కూడా రాజ్ ఫెసిలిటీ సూచనల మేరకే ఇక్కడ 12 కోట్లను బాక్సుల్లో అయితే ఈ మద్యం ఏవైతే పెట్టుకుంటామో ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన ఆధారాలను సేకరించి ఒక్కొక్కటి కూడా చిక్కుముళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం సంబంధించి ఏ బ్రాండ్లను ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది. అక్కడ లిక్కర్ దందాకు తెలంగాణలో లింకులు బయటపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహిస్తుంది. సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు చేస్తుంది. A1 రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు తెలుస్తోంది. 12 బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు. వరుణ్ చాణక్య నగదు దాచినట్టు అంగీకరించారు. 12 బాక్సుల్లోని 11 కోట్లు సీజ్ చేసింది సిట్. 2024 జూన్లో నగదు దాచినట్టు అధికారులు తెలిపారు. ప్రొపరేటర్ బాలరెడ్డి పేరుతో సులోచన ఫామ్ హౌస్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో వరుణ్ ను అదుపులోకి తీసుకుంది సిట్. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు అధికారులు. ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో వరుణ్ ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో వరుణ్ ను అదుపులోకి తీసుకుంది సిట్. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు అధికారులు. ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో వరుణ్ ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు.